నమస్కారం, చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. యువతకు నూతన నాయకత్వం. నాటాం కృష్ణకాంత్ యాదవ్. చిత్తూరు పట్టణం మురుగనిపల్లికి చెందిన నాటాం బాబు యాదవ్ గారి కుమారుడు నాటాం కృష్ణకాంత్ యాదవ్ గారిని అఖిల భారతీయ యాదవ మహాసభ చిత్తూరు పట్టణ యువత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇది యాదవ యువతకు ఎంతో గర్వకారణమైన విషయం. నాటాం కృష్ణకాంత్ యాదవ్ గారు చిన్నతనం నుంచే సామాజిక సేవ పట్ల అంకిత భావంతో ముందుకు సాగుతూ సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా శ్రీకృష్ణ జయంతి వేడుకలను ముందుండి ఘనంగా నిర్వహిస్తూ యాదవ యువతను ఒక తాటిపైకి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కృష్ణకాంత్ గారి నాయకత్వంపై యువతకు ఉన్న నమ్మకం, విశ్వాసం, ఆత్మీయత ఆయన ఎదుగుదలకు ప్రధాన బలంగా నిలిచాయి. ఆయన పిలుపునిస్తే యువత ముందుకు వచ్చి కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ఆయనపై ఉన్న అభిమానానికి నిదర్శనం. సామాన్య యువకుడిగా ప్రారంభమైన నాటాం కృష్ణకాంత్ యాదవ్ గారి ప్రయాణం నేడు యాదవ సామాజిక వర్గంలో యువతకు స్ఫూర్తినిచ్చే నాయకుడిగా ఎదిగే స్థాయికి చేరుకుంది. పదవిని ఆశించకుండా సేవను లక్ష్యంగా చేసుకుని పనిచేసిన వ్యక్తికి ఈ అధ్యక్ష పదవి గౌరవంగా దక్కింది. ఈ సందర్భంగా నాటాం కృష్ణకాంత్ యాదవ్ గారు తనపై నమ్మకం ఉంచి తనను ప్రోత్సహించి ఈ స్థాయికి రావడానికి సహకరించిన అశోక్ అన్న గారికి, కవిత సురేష్ అన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, స్వరూప్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. వారి ప్రోత్సాహం, సహకారం, ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ బలంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. నాటాం కృష్ణకాంత్ యాదవ్ గారిలో యువతను కలుపుకునే శక్తి, సమాజం కోసం పనిచేయాలనే తపన, నాయకత్వ లక్షణాలు, సేవాభావం స్పష్టంగా కనిపిస్తాయి. భవిష్యత్తులో చిత్తూరు యాదవ యువతను మరింత ఐక్యంగా ముందుకు నడిపిస్తూ యువత సంక్షేమం మరియు సామాజిక అభివృద్ధి కోసం ఆయన తనవైన ముద్ర వేస్తారని అందరూ నమ్ముతున్నారు. నమ్మకంతో నడిచిన అడుగులు, సేవతో సంపాదించిన గుర్తింపు, యువతతో నిర్మించిన నాయకత్వం. నాటాం కృష్ణకాంత్ యాదవ్ యాదవ యువతకు నూతన ఆశాకిరణం. ఈరోజు చిత్తూరు పట్టణ యువత అధ్యక్షుడిగా మరి డైనమిక్ లీడర్, ఉత్సాహవంతుడు, యువకుడు కృష్ణకాంత్ గారిని నియమించడం జరిగింది. అలాగే ఆయన ఆధ్వర్యంలో గౌరవాధ్యక్షుడిగా ఎస్ మహేంద్ర యాదవ్ గారిని, వైస్ ప్రెసిడెంట్గా సురేష్ యాదవ్ గారిని, జనరల్ సెక్రటరీగా ప్రసాద్ యాదవ్ గారిని, యూత్ సెక్రటరీగా సంతోష్ యాదవ్ గారిని, జాయింట్ సెక్రటరీగా దయానంద్ యాదవ్ గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భరత్ యాదవ్ గారిని, అలాగే కమిటీ మెంబర్స్గా మహేష్ యాదవ్, భరత్ యాదవ్, హరికృష్ణ యాదవ్, శంకర్ యాదవ్ గారిని ఫుల్ కమిటీ ఈరోజు యువత పట్టణ నగర కమిటీని ప్రకటించడం జరుగుతోంది. దానికి సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా యువతే అన్నిటికీ మూల కారణం. యువత ఈరోజు భావి పౌరులు యువతనే. కాబట్టి ఈరోజు యాదవ సంఘం బలపడాలంటే యువత ముందుకు రావాలి. యువత ముందుకు వస్తేనే సంఘం బలపడుతుందని చెప్పి మీరందరూ కూడా సంఘం అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం.